వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించింది. ప్రాచీన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణం కోసం కూడా భారీగా నిధులు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టించడానికి సిద్ధమవుతున్నారు టీటీడీ పెద్దలు. నిధులు మింగే ప్లాన్లో భాగంగానే ట్రస్ట్ నిబంధనల్లో మార్పులు చేశారు. ఆ మార్పులతో లాభపడేది ఎవరు? వాచ్ ది స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంతో వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించింది. చాలా ప్రాచీన ఆలయాలను పునర్నిర్మించింది. అనేక కొత్త ఆలయాల నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వంలో మొత్తం 5,263 ఆలయాల పనులకు అనుమతిచ్చి 664.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణంతో పాటుగా భజన మందిరాల నిర్మాణానికి కూడా శ్రీవాణి ట్రస్ట్ ప్రాధాన్యమిచ్చింది. వైఎస్ఆర్సీపీ పాలనలో టీటీడీ పాలక మండలి కూడా శ్రీవాణి ట్రస్టుతో వేగంగా పనులు చేయించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులు ప్రస్తుతం వాటి పురోగతిపై ఆసక్తికర చర్చ మొదలైనట్లు తాజాగా బయటకు వచ్చిన నివేదికలో వెల్లడైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగాయని, కూటమి సర్కార్ వచ్చాక ఏర్పాటైన టీటీడీ పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని దారి తప్పిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్నింటి వేగం తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పనుల్ని పరుగులు తీయించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి కొత్తగా ఆలయాల పనులు ప్రారంభించకపోగా గత ప్రభుత్వంలో మొదలైన వాటిని కూడా పూర్తి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారని తిరుమలలోని వర్గాలే విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం, మరికొన్ని పనులు నిలిచిపోవడానికి కూడా బిఆర్ నాయుడే కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్త పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ ను పూర్తిగా స్వార్థానికి వాడుకుంటోందనే విమర్శలకు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.